ఈ రోజు నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు ఆరంభం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి గురించి తెలుసుకుందాము. ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు తిరుపతి. శ్రీ వెంకటేశ్వరుడి దర్శనార్థం వచ్చే భక్తులతో తిరుమల నిత్యం కిటకిటలాడుతూ ఉన్న అలాగే సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు అలిమేలు మంగ లేదా పద్మావతి అమ్మవారు కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని దేవేరిగా శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా వెలసిల్లారు. అలివేలు మంగమ్మ పుట్టినిల్లుగా శ్రీ తిరుచానూరు ప్రసిద్ధి. దీన్నే అలిమేలు మంగాపురం అని కూడా అంటారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమై అలిమేలు మంగమ్మ కొలువై ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ తీర్థయాత్రకు ఫలం లభించదని చెబుతారు. శ్రీనివాసుని దేవేరిగా అలిమేలు మంగ, లక్ష్మి, భూదేవి, శ్రీదేవి, పద్మావతి, ఆండాల్, గోదాదేవి, బేబీ నాంచారి వంటి అనేక పేర్లతో పిలువబడుతుంది. పురాణ గాథలను బట్టి ఈ దేవతలను ఇలా వివరించారు. శ్రీదేవి, భూదేవి ఇరువురు శ్రీ మహావిష్ణువుకు వరించిన దేవతలు. ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామి ఉభయ నాంచారాలతో కలిసి ఉన్నారు. తిరుచానూరులో అమ్మవారు కొలువయడానికి ఒక పురాణ గాథ కూడా ఉంది. అమ్మ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కలా ఉంటుంది. ఆయన పరమపదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది. ఆయన వరాహ స్వామిగా వస్తే ఆమె భూదేవిగా అవతరిస్తుంది. ఆయన రాముడైతే ఆమె సీతగా వస్తుంది. ఆయన శ్రీనివాసునిగా వచ్చినప్పుడు ఆమె పద్మావతి దేవిగా అవతరించింది. ఈ విధంగా శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకున్నాము. అదే విధంగా శరన్నవరాత్రుల సందర్భంగా ఈ రోజు నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఎంతో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించబడతాయి. ప్రతిరోజు మధ్యాహ్నం ఆలయంలోని శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాలకు స్వాపన తిరుమాంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా రాత్రి ఉంజల సేవ నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ 10 రోజులు అమ్మవారికి ఎంతో ఘనంగా పూజలు నిర్వహించి విజయదశమి రోజు శ్రీ పద్మావతి అమ్మవారు విశేషమైన గజవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః.